వస్తుంది. ఓకే. ఇదేమో ఎక్స్కవేటర్, ఇదేం డిగ్ చేయడానికి వస్తుంది. ఓహో, డిగ్గింగ్ అంటే రోడ్ వేసేటప్పుడు డిగ్ చేస్తాం కదా దానికోసం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. పండగ రోజు ఉదయాన్నే లేచి ఇంకా మేమైతే భోగి మంటలు అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అందరం కలిసి. మార్నింగ్ 4:30కి అనుకున్నాం, కానీ బెంగళూరులో చాలా చల్లగా ఉన్నందువల్ల ఇంకా 5:30 అయితే అయిపోయింది. 5:30కి భోగి మంటలు అయితే స్టార్ట్ చేశాము. ఈ మంటలు వెలిగించడానికి ఫస్ట్ అయితే కొంచెం కష్టమైంది, ఎందుకంటే బెంగళూరులో ముందు రోజు అయితే లైట్గా వర్షం పడింది. మేము పైన పెట్టాం కదా, ఆ కట్టెలు అయితే కొంచెం పచ్చిగానే ఉన్నాయి. అందులోనూ మా దగ్గర కిరోసిన్ కూడా లేకుండే, శానిటైజర్ ఉంటే దాంతో అయితే వెలిగించాము. బట్ అది కూడా సరిగా వెలగలేదు. తర్వాత దానిలో డీజిల్ పోసిన తర్వాత అప్పుడైతే వెలిగింది. పిల్లలందరూ కలిసి వాళ్ళ దగ్గర ఉన్న పాత పేపర్స్ అయితే అందరూ పెడితే అప్పుడు అందరం కలిసి ఊపితే ఫైనల్గా భోగి మంటలు అయితే వెలిగాయి. ఆ మంటలు అలా వెలుగుతుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ నాకు భయం వేసింది అనమాట, అసలు వెలుగుతాయో లేదో అని. ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసింది నేనే కాబట్టి నాకైతే కొంచెం టెన్షన్ అయింది, కానీ తర్వాత మంచిగా వెలిగేసరికి హ్యాపీగా అనిపించింది. భోగి మంటల్లో వేయడానికి పిడకలు అయితే మా ఫ్రెండ్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. ఊర్లలో అయితే మనకి పిడకలు అయితే ఫ్రీగా వస్తాయి, కానీ ఇప్పుడు సిటీలలో ఉన్న వాళ్ళు ఇలా ఆన్లైన్లో అయితే కొనాల్సి వస్తుంది. మన జనరేషన్ వాళ్ళు అయితే మామూలుగా ఊర్లలో ఉండేవాళ్ళు ఎక్కడ చూసినా ఈ సంక్రాంతి వస్తుందంటే గోడల మీద ఇలా పిడకలు అయితే కొట్టి ఉంటుండే కదా, అవైనా చూసాం. కానీ మన పిల్లల వరకు వచ్చేసరికి ఇలా ఆన్లైన్లో అయితే కొనుక్కుంటున్నాము. ఇంకా ముందు తరాల వాళ్ళకి అసలు పిడకలు అంటే ఏంటో తెలుస్తుందో లేదో అనే డౌట్ అయితే నాకు వచ్చింది. మా చిన్నోడికి అయితే ఈ భోగి పండుగ అన్నా భోగి పండ్లన్నా చాలా ఇష్టము. ఇంకా నైటే చెప్పానమాట, రేపు భోగి మంటలకు వెళ్ళాలి మనము అని. అంటే ఇంకా నన్ను పొద్దున్నే లేపని లేపగానే లేచి కూర్చున్నాడు. మేమైతే మార్నింగ్ 8 వరకు అలా భోగి మంటల దగ్గర మంచిగా టైం అయితే స్పెండ్ చేసాము. అక్కడ చుట్టుపక్కల ఏ చిన్న ఆకులు కనిపించినా, ఏ కట్టెలు కనిపించినా అన్ని తీసుకొచ్చి ఆ భోగి మంటల్లో వేసేస్తున్నాడు మా చిన్నగాడు. భోగి మంటలు అవ్వగానే ఇంకా ఇంటికి వచ్చి అందరం ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా నేనేమో ఫస్ట్ దేవుళ్ళని అయితే కడిగేశాను. మా కృతికేమో నాకు హెల్ప్ చేస్తానని దేవుళ్ళందరికీ బొట్లు పెడతానని చెప్పి ఇంకా అన్ని దేవుళ్ళకైతే బొట్లు అయితే పెడుతున్నాడు. మా కృతికి మాత్రం అసలు ఎంత అర్థం చేసుకుంటాడంటే, ఎప్పుడైనా నాకు పని ఎక్కువ ఉందనుకోండి, ఇలా ప్రతి పనిలోనూ మా కృతికి అయితే ఇన్వాల్వ్ అవుతాడు. కంపల్సరీ నాకు హెల్ప్ చేస్తాడు. ఏదైనా పండుగ వస్తుందంటే ఆడవాళ్ళకి ఇంట్లో 1 వీక్ బిఫోరే పండుగ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇల్లు క్లీన్ చేయడం అని, దులపడం అని, ఇంకా బట్టలు ఉతకడం అని నేను కూడా 1 వీక్ బిఫోరే స్టార్ట్ చేశాను ఈసారి అయితే. ఎందుకంటే మళ్ళీ పండగకి అన్ని క్లీన్ చేసుకోవాలంటే ఒకేసారి అవ్వదు కాబట్టి రోజు అలా కొన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడైతే మా చిన్నోడి కోసం నేను భోగి స్నానానికి అయితే రెడీ చేశాను. ఈ టబ్లో కూర్చొని అలా స్నానం చేయాలంటే మా చిన్నోడికి ఎంత ఇష్టం అంటే, ఇంట్లో చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట మా చిన్నోడికి. కానీ దానిలో కన్నా దీనిలో కూర్చోవాలంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకోసమని ఇంకా ఎవ్రీ ఇయర్ ఈ భోగి పండగకి అయితే కంపల్సరీ ఇలా టబ్లో కూర్చోబెట్టి స్నానం అయితే చేపిస్తాను. టబ్లో హాట్ వాటర్ పోసి దానిలో రోజ్ పెటల్స్ వేసి ఇంకా వాడికి ఇష్టమైన ట్రక్ బొమ్మలు ఇచ్చి ఆడుకోమని చెప్తే మా చిన్నోడి హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. భోగి స్నానమా ట్రక్లో స్నానమా? చిన్న అయితే నువ్వు లే మరి, అవే చేసుకుంటే స్నానం. లేదు, ఎందుకు? ఏమేమి ఉన్నాయి నీ ట్రక్స్ చూపి ఒకసారి. ఇదొకటి. ఏంటిది? స్పోర్ట్స్ ట్రక్ చెప్పిన కదా, సిమెంట్ మిక్సర్. ఓకే. ఫైర్ ఇంజన్. ఇది ఏం చేస్తుందన్నా ఫైర్ ఇంజన్? ఎక్కడైతే ఫైర్ అంటుతారో అక్కడ వాటర్ వేస్తారు. వాటర్ వేసి ఏం చేస్తే సేవ్ చేస్తుందా మనుషుల్ని? ఓహో. మరి ఆ ట్రక్లు ఏం చేస్తాయి? ఆ ట్రక్కులు వేస్ట్, అవి ఏమి హెల్ప్ చేయవు, అసలు పడేసేదాన్ని. ఇదేం తెలుసా? సిమెంట్ మిక్సర్. రోడ్లు ఎక్కడైనా పగిలినాయనుకో సిమెంట్ వేయడానికి వస్తుంది. ఓకే. ఇదేమో ఎక్స్కవేటర్, ఇదేం డిగ్ చేయడానికి వస్తుంది. ఓహో, డిగ్గింగ్ అంటే రోడ్ వేసేటప్పుడు డిగ్ చేస్తాం కదా దానికోసం. ఇదేమో లారీ మామూలుది, ఏదన్నా క్యారీ చేస్తారు ఇట్లా ఎక్స్కవేటర్ లాగా. చిన్నగాని కూడా క్యారీ చేస్తుంది కదా. ఇది బ్లాక్ ట్రక్, స్పోర్ట్స్ ట్రక్. దానిలో ఏం చేస్తారు? అది వేస్టా? కాదు. మరి ఏమన్నా ట్రక్కులు ఉంటే ఇంకా
బైకులు ఉంటే ఫెరారీ కార్స్, లంబర్గిని కార్లు, ఇంకా BMW ఇలా అన్ని క్యారీ చేయవచ్చు. ఓహో, మనం వెళ్ళొచ్చా దానిలో? మనం కూడా వెళ్ళొచ్చా? సరే అయితే వెళ్దామా. మా చిన్నోడి ట్రక్కుల గురించి అడిగితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడంటే ఇంకా దాని గురించి ఉండలేనివన్నీ చెప్పేస్తాడు. ఆ ట్రక్కులతో ఆడుతుంటే చూసి చూసి నాకే బోర్ కొట్టింది, కానీ మా చిన్నోడికి మాత్రం అసలు బోర్ అనేదే కొట్టదు ఆ ట్రక్కులతో ఆడుతున్నంతసేపు. ఇంకా వాటర్ చల్లగా అయిన తర్వాత అప్పుడు బయటకు అయితే వచ్చాడు. చాలాసేపు ఆడుకున్న తర్వాత తర్వాత నేను రెడీ చేసి భోగి పళ్ళకైతే రెడీ చేస్తున్నాను. ఇక్కడ పిల్లలకి భోగిపళ్ళు పోయాలంటే చాలా మందికి డౌట్ అయితే వస్తుంది దాంట్లో ఏమేం వేయాలి అని. బంతిపూల రెక్కలు, అలాగే రేగుపళ్ళు, ఇంకా చెరుకు గడలు ఉంటాయి కదా, అవి సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత కాయిన్స్, ఇంకా కొంతమంది చాక్లెట్స్ కూడా వేసుకుంటూ ఉంటారు. ఇవే కాకుండా నాకేమైనా తెలియకుండా నేను ఇక్కడ ఏమైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మా చిన్నోడి ఫేస్ చూసారా ఎలా వెలిగిపోతుందో, ఎప్పుడెప్పుడు ఆ భోగిపళ్ళు పోసుకోవాలని. ఇంకా ఈ భోగిపళ్ళ కోసం ఒక 1 వీక్ ముందు నుంచి అడుగుతున్నాడు అనమాట. భోగి పండుగ ఎప్పుడు వస్తుంది, నాకు భోగిపళ్ళు ఎప్పుడు పోస్తావని. ఫైనల్గా ఆ రోజు అయితే వచ్చింది, అందుకే మస్తు ఖుషి అయిపోతుండు. ఆ చిన్నోడికి కోపం అయితే ముక్కు మీదే ఉంటుంది. ఫస్ట్ అన్నకేసినావు కదా నాకు వేయకుండా అని సీరియస్గా కూర్చున్నాడు. ఇంకా తర్వాత ఆ పువ్వులు అలా పడుతుంటే నవ్వైతే వచ్చేసింది. మా కృతికేమో పాపం సైలెంట్గా కూర్చొని వాళ్ళ తమ్ముడిని అయితే చూస్తున్నాడు. కానీ మా చిన్నోడు మాత్రం వాళ్ళ అన్నకి మొత్తం ఆపోజిట్గా ఉంటాడు. వాళ్ళ నాన్న కూడా ఫస్ట్ వచ్చి కృతిక్ అన్నకి వేస్తుంటే వాళ్ళ నాన్న మీద కూడా ఫస్ట్ కోపం వచ్చింది. తర్వాత అన్నది అయిపోగానే నీకే అని చెప్తే అప్పుడు మళ్ళీ స్మైల్ ఇచ్చాడు. ఎక్కడ కూడా కొంచెం కూడా తేడా జరగొద్దనమాట. ఏదైనా సరే ఫస్ట్ మా చిన్నోడికే ఇవ్వాలి, మా చిన్నోడికే చేయాలి, లేదంటే ఇంకా అంతే మా పని. భోగిపళ్ళు వేసేటప్పుడు కుడివైపు 3 సార్లు తిప్పి, అలాగే ఎడమవైపు 3 సార్లు తిప్పి తలపైన పోస్తారు కదా. వాళ్ళ నాన్న అలా తిప్పేటప్పుడు మా చిన్నోడైతే వాళ్ళ నాన్నని అయితే కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఏ పని చేస్తున్నా ఏదో ఒక తుల పనులు అయితే చేస్తుంటాడు. వాళ్ళ నాన్న వాడి నెత్తి మీద వేస్తుంటే మా చిన్నోడు కింద పడ్డ పువ్వులన్నీ తీసుకొని వాళ్ళ నాన్న ముఖం మీద కొడుతున్నాడు. ఏదేమైనా మా చిన్నోడు అలా అల్లరి చేయడమే మాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. వాడు సైలెంట్గా ఉంటే మాత్రం ఇల్లు అయితే ఒక లాగా ఉంటుంది, అస్సలు నచ్చదు కూడా మాకు. ఇక్కడ కూడా మా చిన్నోడు అయితే మొహం అయితే మార్చుకున్నాడు ఫస్ట్ వాళ్ళ కృతిక్ అన్నకి హారతిస్తున్నందుకు. చెప్పాను కదా మా చిన్నోడికి ముక్కు మీదే కోపం ఉంటుందని, అప్పుడే నవ్వుతాడు అప్పుడే కోపం వస్తుంది. ఇలా మా భోగి పండుగ సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంతకీ మీ పిల్లలకి మీరు భోగిపళ్ళు పోసారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.